పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం గత 4 రోజులుగా సిరీస్లో ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం నుంచి కూడా కొన్ని ప్రశ్నలు దేవుడు ఏదైతే ఆదాము గారిని అవ్వని గురించి వేశారో ఆ 4 ప్రశ్నల్లో మనము కోల్పోయింది ఏంటో చూసుకున్నాము. ఆయన సహవాసాన్ని, ఆయన యొక్క మహిమని, ఆయన యొక్క పరిశుద్ధతని, ఆయన యొక్క అధికారాన్ని, ఈ 4ంటిని మనం కోల్పోయాము. చిట్ట చివరికి యేసుక్రీస్తు శిశువుగా అనుగ్రహించబడి ఈ లోకములో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఎలా రీస్టోర్ అయినాయి, మళ్ళీ తిరిగి మనకు అవన్నీ ఈ లోకములోనే మనకి ఇవ్వగలిగిన ఆ గొప్ప దేవుని గురించి కీర్తిస్తూ కొన్ని ధ్యానాలు చేసాం, 4 ధ్యానాలు. అయితే చిట్ట చివరి ధ్యానంలో 4వ ధ్యానంలో ఆయన స్త్రీని చూసి నీవెందుకు దీనిని చేశావు అని అంటారు. అంటే ఆదాము గారు అవ్వ మీద నెపం మోపుతారు, ఈమె నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నానని. అప్పుడు ఆయన అవ్వమ్మ తిరిగి వేసిన క్వశ్చన్కి నీవెందుకు దీనిని చేశావు అంటే ఈ సర్పము నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నానని సర్పం మీద ఆమె ఆ మోసం చేసింది ఆ సర్పమే అని దాని మీద చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇప్పుడు సర్పం వైపు తిరుగుతారు. ఆయన మొదటి నుంచి ఆదాముని అవ్వని ప్రశ్నించుకుంటూ వచ్చారు, కానీ చివరికి ఆ నేరము సర్పముది, ఆ మోసము ఆ సర్పము చేసిందంటే సర్పము రూపములో చేసింది అపవాది. కాబట్టి ఆయన ఇక క్వశ్చన్స్ ఏం వేయరు, డైరెక్ట్గా సర్పంతో మాట్లాడతారు. ఏమని అంటే నీవు దీనిని చేసినందున, దేనిని అంటే మోసము, ఎందుకంటే అవ్వమ్మ గారు సర్పము మోసపుచ్చినందున వీటిని తిన్నాను అని అంటది. నీవు డైరెక్ట్గా సర్పంతో మాట్లాడుతూ ఉంటారు. నీవు దీనిని చేసినందున భూజంతువులన్నిట్లో శపించబడిన దానివై నీ బ్రతుకు దినములన్నీ కడుపుతో పాకుతూ మన్ను తిందువు అని చెప్తారు. అంటే దానిలో పెద్ద ఇంపార్టెన్స్ ఏముంది అని అనుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే 3వ అధ్యాయం 1వ వచనంలో భూజంతువులన్నిట్లో సర్పము యుక్తి గలది అని ఉంటుంది. అంటే అన్ని జంతువులలో దానికి ఆధిక్యతను దేవుడు ఇచ్చారు. ఆ ఆధిక్యతతో అది ఏం చేసిందంటే ఆ యుక్తిని దేనికి ఉపయోగించుకుందంటే అపవాది తనని ఉపయోగించుకుంటూ మానవాళిని మోసపుచ్చడానికి తను ఎలవ్ చేసింది. కాబట్టి ఆ యుక్తి అంతా చివరికి ఏమైందంటే భూజంతువులన్నిట్లో యుక్తి గలదని ఏ దేవుని నోట ఆ మాట పలికించబడిందో అదే దేవుడు నువ్వు దీనిని చేశావు కాబట్టి, అంటే మోసం చేశావు కాబట్టి భూజంతువులన్నిట్లో శపించబడింది దానివి. ఇప్పుడు అయిపోలా, యుక్తి అంతా పోయింది, ఇప్పుడు దాని మీదకి అన్నిటికంటే ఎక్కువ శాపం వచ్చింది. అంతేకాకుండా నువ్వు బ్రతికినంత కాలం మన్ను తింటావు అని చెప్పారు. ఆ మంటికంత ప్రాధాన్యత ఏంటి, అదేం తింటే మనకెందుకు అంటారు. కానీ ఈ డైలీ డివోషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే ఈ అధ్యాయాలన్నీ మళ్ళీ మళ్ళీ చదువుకుంటా ఉంటే దేవుడు నాకు ఒకటి చూపించారు. అదేంటంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఆయన మొత్తం అందరికీ నరులతో పాటు సమస్త భూజంతువులు కానీ పాకే పురుగులు కానీ అన్నిటి జంతువులు, మృగాలు, పక్షులు, పశువులన్నిటికి కూడా ఆయన ఒకే ఒకటి ఆహారంగా ఇస్తారు. అదేంటంటే పచ్చని చెట్లు, విత్తనాలు గల వృక్షములు, విత్తనాలనిచ్చే వృక్ష ఫలాలు గల వృక్షాలు. అంటే ఈ మూడింటిని మొత్తం అంతటి గ్రీనరీ అంటే ఆ మొక్కల్ని, చెట్లని, వాటికి ఉన్నటువంటి పండ్లని, వీటన్నిటిని విత్తనాలు ఇచ్చే వృక్ష ఫలాల్ని, ఇదంతా కూడా శాకాహారం. ఆకులు అలములు అనేవాళ్ళు కదా, మన ఋషులు ఆకులు అలములు తిని బ్రతుకుతారని, అట్లాగా ఎగ్జాక్ట్గా వాటిని దేవుడు మనందరికి ఆహారంగా ఇచ్చారు. అంటే అందరికీ ఒకటే ఆహారం. కానీ ఇప్పుడు యుక్తి గలది అని చెప్పుకున్న సర్పము అన్నిట్లో వాళ్ళని మోసంలో పడేసింది కాబట్టి అన్నిట్లో శపించబడినది అవ్వడం మాత్రమే కాకుండా అందరూ తినే ఆహారం ఒకటి, ఇదొక్కటే మన్ను తింటది. అది ఒక విధమైన అవమానం, దేవుడిచ్చిన శాపము. అన్నిటికంటే కూడా ఆధిక్యతను అంతటిని కూడా దేవుడు దానిని తగ్గించేశారు. ఆ హెచ్చించబడినది ఒక్కసారిగా తగ్గిపోయింది. కాబట్టి సర్పానికి దానికి ఉన్న ఆధిక్యతనంతా తీసివేసి దానిని ఎంతగా కిందకి తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడు ఆయన అదే, అంటే ఫస్ట్ ఆదాముని ప్రశ్నించారు, తర్వాత అవ్వమ్మని, తర్వాత సర్పంతో మాట్లాడారు. సర్పాన్ని ప్రశ్నించేది ఏం లేదు. మనుషులనైతే, తన బిడ్డలనైతే ఎందుకు ఇలా చేశావు, నువ్వెందుకు వృక్షఫలాలు తిన్నావని ఆయన అడిగారు, ప్రశ్న వేశారు. కానీ సర్పం దగ్గరికి వచ్చేసరికి ఆయన ప్రశ్న వేయలేదు. ఎందుకంటే ఆయన తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున చేసుకున్నది నరుల్ని మాత్రమే. జంతువుల్ని ఆయన పోలిక చొప్పున, స్వరూపం చొప్పున చెయ్యలేదు. వాటికి ఆత్మ లేదు.
కాబట్టి దేవుడు ప్రశ్న అనేది దానికి వెయ్యకుండా డైరెక్ట్గా శాపం ఇచ్చేశారు. ఆ తర్వాత రివర్స్ ఆర్డర్లో సర్పం ఆఖరి నుంచి వచ్చింది, ఆఖరికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ సర్పానికి శాపం ఇచ్చి ఆమె స్త్రీ వైపు తిరిగారు. ఏమంటారంటే, నువ్వు నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదను, ప్రయాసతో నువ్వు బిడ్డల్ని కంటావు అని చెప్తారు ఆయన. అంతేకాకుండా అంతకు ముందు వచనాల సర్పంతో మాట్లాడేటప్పుడు శపించబడిన దానివి, కడుపుతో పాకుతో మన్ను తింటావని చెప్తూ ఆయన ఇంకొక మాట కూడా చెప్తారు ఏంటంటే, నీకును స్త్రీ సంతానానికి నేను వైరము కలుగు చేస్తాను, అంతేకాకుండా అది నిన్ను తల మీద కొట్టును. అది అని ఉంటుంది అక్కడ. అది అంటే ఆ సంతానము అనుకుంటాం మనం, కానీ కింద ఫుట్ నోట్లో ఆయన అని ఉంటుంది. అంటే సర్పము తల మీద కొట్టేది. మామూలుగా మనుషులు పాము కనపడగానే, చిన్నప్పుడే అనుకునే దాన్ని, పాము కనపడగానే గబగబ మనం ఒక కర్ర తీసుకొచ్చి దాని తల మీద కొడతాము. ఇదేనేమో దేవుడు చెప్పింది మనం దాని తలను కొడతామని, కానీ కాదు, అది కాదు అక్కడ. ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు. సర్పం తనలోకి ఆహ్వానించిన అపవాదిని ఆయన తల మీద చితక్కొట్టి ఆయన సాతానుని గెలుస్తారు, ఆ మరణాన్ని గెలుస్తారు, సాతాను అధికారానికి లోబడిన మనుషుల్ని గెలిపిస్తారు. కాబట్టి అది అంటే ఆయన. ఇక్కడ స్త్రీకి అదొక శిక్షలాగా కనపడచ్చు మనకి. ఏంటంటే పాపం ఆమె ఎక్కువ గర్భవేదంతో బిడ్డల్ని కంటది. చాలా నీ యొక్క వేదనని నేను హెచ్చిస్తాను, ప్రయాసతో బిడ్డల్ని కంటావంటారు ఆయన. చూడటానికి అమ్మో ఆమె వేదనని దేవుడు హెచ్చించాడు, ఎక్కువ ప్రయాసపడి బిడ్డల్ని కంటదని చూడడానికి శిక్షలాగున్నా అది శిక్ష కాదు. ఎందుకంటే అంతటి శిక్షనిచ్చిన దేవుడు, ఎంతో ప్రేమగా తన స్వరూపంలో మలుచుకున్న దేవుడు, అది శిక్షలాగా కాకుండా ఆ శిక్షలోంచి ఆమె ద్వారా వచ్చిన సంతానమే యేసుక్రీస్తు. చూడ్డానికి శిక్షలాగా అనిపించిన ఆ శిక్షను అనుభవిస్తూనే ఆమె తరతరాలు గడుస్తున్న కొద్దీ 2025 ఏళ్ల క్రితము ఆమె ద్వారా ఆ సంతానం అంటే స్త్రీ సంతానం ద్వారా పుట్టిన యేసుక్రీస్తు సాతాను మీద విజయం సాధిస్తారు. ఇదెంత గొప్ప ఆధిక్యత! కేవలము నరునికి సాటి అని సహాయముగా ఉండవలసిన స్త్రీ సర్పము యొక్క మోసానికి లొంగిపోయిందంటే దేవుడు ఎంతో బాధపడ్డారు. సర్పాన్ని శపించారు, కానీ తనకి వేదనని మాత్రమే హెచ్చించి తన ప్రేమని చాటుకునేటట్లు సాటి అయిన సహకారిగా ఉండాల్సిన ఈమె మానవాళి మొత్తాన్ని కూడా సాతాను అధికారానికి లోబరిచింది అని ఆయన బాధపడుతూ శిక్షతో పాటు దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆమె ద్వారానే యేసుక్రీస్తుని ఈ లోకానికి ఇచ్చారు. ఆయన కావాలంటే యేసుక్రీస్తుని మరియమ్మ గర్భం ద్వారా కాకుండా ఇంకెలా అయినా ఆయన జన్మింపజేయవచ్చు. ఆయన అంటారు కదా యేసుక్రీస్తు వారు, మీరు నన్ను స్తుతించపోతే ఈ రాళ్ళకి నోళ్ళు వస్తాయి, అవి నన్ను స్తుతిస్తాయని. కాబట్టి ఎలాగైనా సరే ఆయన తన కుమారుణ్ణి కావాలంటే ఏ రూపంలోనే ఇవ్వచ్చు, కానీ ఆయన స్త్రీనే ఎందుకు ఎంచుకున్నారంటే, బలహీనురాలైన స్త్రీ, భర్తకి మాత్రమే లోబడాల్సిన ఆ స్త్రీ ఆ సర్పానికి లొంగిపోయింది కాబట్టి ఆమెను శిక్షిస్తూనే, ఆదరిస్తూనే, కనికరిస్తూనే గొప్ప బహుమానం ఆమె ద్వారా ఈ లోకానికి ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడో కదా, శిక్షలాగా కనపడుతుంది. అదేవిధంగా ఆదాము గారితో అంటారు దేవుడు ఏమనంటే, నువ్వు నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాల్ని నీ భార్య మాట విని, అక్కడ ఆమె అవ్వమ్మ అనరు, నేను నీకు ఇచ్చిన సాటి అయిన సహకారి అని అన్నారు, నీ భార్య అని మొట్టమొదటిసారి ఆయన అన్నారు. నీ భార్య మాట విని నువ్వు తిన్నావు కాబట్టి నువ్వేం చేయాలి అంటే, ఈ భూమి నీ గురించి శపించబడింది. పాపం అక్కడ కూడా దేవుడు ఆదాము గారిని శపించట్లేదు, ఒక్కటే చెప్తున్నాను, నీ గురించి నేను నేలని శపిస్తున్నాను, అది ముండ్ల తుప్పల్ని గచ్చపొదల్ని నీకు మొరిపిస్తుంది, నువ్వు కష్టపడి నువ్వు పొలములోని పంట తింటావు. ఎలా తింటావు అంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ నీ ముఖపు చెమటను కార్చి నేల నుండి తీయబడిన ఆ పంటను నువ్వు తింటావు. నువ్వు మన్నువి కాబట్టి తిరిగి నువ్వు మన్నులోంచి తీయబడ్డావు కాబట్టి మన్నైపోదువు అని చెప్తాడు ఆయన. అక్కడ వినటానికి అయ్యో దేవుడి దగ్గర ఎంతో సంతోషంగా ఉండే ఆదాము గారు చిట్ట చివరికి కష్టపడి పొలం దున్నుకొని పంట పండించుకొని ఆహారం తినాల్సి వచ్చింది, చివరికి మన్నైపోతాడా, అతని మహిమ దేహాన్ని కోల్పోయి మట్టిలో కలిసిపోతాడా అని మనం చేసిన పాపాలు గుర్తురావు, తర్వాత వేసిన శిక్షలే గుర్తొస్తాయి. కానీ దేవుడు వేసిన శిక్ష అది శిక్ష కాదు, ప్రేమతో ఆయన ఇచ్చిన రక్షణ. ఎలా అంటే, వారు ఏదైనా వనంలో ఉన్నప్పుడు దేవునిలాగే ఉన్నారు వాళ్ళు కూడా, అప్పుడు వాళ్ళకి ఏ అనారోగ్యం కూడా ఉండదు, ఎందుకంటే పాపం అనేది వారి దరి చేరలేదు. ముందు మెడిటేషన్స్లో మనం చెప్పుకున్నట్లు పాపం అనేది మనిషిని ప్రాణాత్మ దేహాలను కూడా కృంగదీస్తుంది, కానీ అక్కడ పాపం లేదు. మొట్టమొదటి తల్లిదండ్రులకు పాపం అనేది లేదు. వారు ఎప్పుడైతే ఈ విధమైన పనిని దేవుడి ఆజ్ఞని మీరారో వారిలోకి పాపం ప్రవేశించింది. కాబట్టి ఇక వారికి అన్ని రకాల అనారోగ్యాలు,
కృంగుబాట్లు వేదనలు అన్నీ కలుగుతాయి. కాబట్టి వారికి ఫ్రీ ఫుడ్ని దేవుడు నిషేధించారు. వారు కష్టపడి పని చేస్తేనే ఆ కష్టానికి తగ్గట్టు ఆహారం తీసుకుంటే వారి యొక్క శరీరం నియంత్రించబడుతుంది. ఇది చాలా మందికి తెలియదు. కష్టానికి సరిపడా ఆహారం తీసుకోవాలంటే మనం అదేదో మన పెద్దలు చెప్పారు అనుకుంటాం, కానీ దేవుడు మొట్టమొదటిలోనే చెప్పారు, నువ్వు ప్రయాసతో నీ పంట పండించుకుని నీ ముఖపు చెమటను కార్చి మాత్రమే ఆహారం తీసుకోవాలంటే పని లేని వాళ్ళు ఆహారానికి తగరా అంటే మితమైనది, ఏదైనా మితంగానే ఉండాలి. బాగా పనిచేసే వాళ్ళు ఆహారం తీసుకోవచ్చు, వారు చక్కగా కాపాడబడతారు. ఇది దేవుడు ప్రేమిస్తూనే వాళ్ళకి అందించిన రక్షణ. స్త్రీకైతే ఆమెను శిక్షిస్తూనే తన ప్రేమను చాటుకునేటట్లు తన ద్వారా తన కుమారుణ్ణి ఇచ్చారు, మనుషులందరికీ రక్షణ కల్పించారు. పురుషుడికైతే ఆయన యజమాని కాబట్టి ఆ కుటుంబాన్ని పోషించాలి కాబట్టి అనారోగ్యము దరిచేరకుండా తను కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి ఆ యొక్క ప్రయాస ద్వారా తన కుటుంబానికి అంతటికి కూడా రక్షణను ఆయన అందించారు. అర్థం చేసుకుంటే దీనిలో దేవుని యొక్క ప్రేమ ఎంతగానో కనపడుతుంది. ఆయన తన పోలిక చొప్పున స్వరూపము చొప్పున చేసుకున్న నరులు చేసిన తప్పుకి ఎంతగా బాధపడి ఉండుంటారో. ఎందుకంటే మనము మామూలుగా మన బిడ్డలు మన మాట వినకపోతేనే మనకు ఎంతో కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి 2 తగిలిస్తూ ఉంటాము. కానీ దేవుడు మనము ఏ పాటి వారమని మన్నులోంచి తీయబడిన వారమైనా సరే నా బిడ్డలని ఆయన ఎంతగానో ప్రేమగా మనల్ని ఆయన స్వరూపంలో చెక్కుకున్నప్పుడు ఆ స్వరూపాన్ని పూర్తిగా కోల్పోయాము. ఏమేమి కోల్పోయాము? ఆయన సహవాసాన్ని, ఆయన మహిమని, ఆయన పరిశుద్ధతని, ఆయన అధికారాన్ని కోల్పోయాము. అవన్నీ రెండింతలుగా మనకిచ్చి మునుపటి కంటే ఎక్కువ మేలు కలుగు చేస్తానని చెప్తూ తన కుమారుణ్ణే మనకిచ్చిన ఆ దేవుడు ఎంతైనా కీర్తనీయుడు. ఆయన శిక్షిస్తే ఆ శిక్షను మనం తృణీకరించకూడదు. అది శిక్ష కాదు, కానీ కేవలం దిద్దుబాటు. ఆయన తన కుమారుల్ని మాత్రమే, ప్రేమించే కుమారుణ్ణి మాత్రమే ఆయన శిక్షిస్తాడు. కాబట్టి ఆయన శిక్షకు లోబడుతూ ఆయన రక్షణను అనుభవిస్తూ ఆయన ఇచ్చిన ప్రతి దానిని కూడా మితంగా అనుభవిస్తూ ఆయనని గణపరుస్తూ మన ద్వారా యేసుక్రీస్తు వెలుగుని ఈ లోకములో చూపిస్తూ మనకి శిశువు పుట్టాడు, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడని పదే పదే కంటతా వాక్యాలు చెప్పుకోవడం కాకుండా ఆ శిశువు ఏ విధంగా కుమారుడిగా ఎదిగి ఈ లోకములో తన యొక్క లక్షణాల్ని చూపించారో ఆ లక్షణాల్ని మన ద్వారా ఈ లోకములో ప్రతిబింబిస్తూ దేవునికి ఘనతను, మహిమను, ప్రభావాన్ని మనం ఆరోపిద్దాము. ఆ విధంగా చేస్తూ దేవుని కీర్తించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైడా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మేము కోల్పోయినవేవో మేము తెలుసుకున్నాం తండ్రి. వాటన్నిటిని తిరిగి ఇవ్వడానికి కుమారుడిగా ప్రభా నువ్వు అనుగ్రహించిన ఒక గొప్ప రక్షణ అనే వరము మేము లెక్క కట్టలేని, విలువ కట్టలేనటువంటి ఒక గొప్ప వరముగా యేసుక్రీస్తుని లోకానికి ఇచ్చారు ప్రభా. ఆయన ద్వారా ఏ శిక్ష అయినా మేము స్వీకరిస్తాం, దిద్దుబాటుకి మేము లొంగుతాం ప్రభా. తద్వారా మేము మునుపటి కంటే ఎక్కువగా నీ ప్రకాశాన్ని లోకానికి అందించే విధంగా నన్ను, మమ్మల్ని అందరినీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.